పాత్రను, దేవుడు ఒక శ్రేష్టమైన బాధ్యతను అప్పగించారు. నీ కుటుంబం యొక్క ఆత్మీయ శ్రేయస్సులో, నీ సంఘం యొక్క అభివృద్ధిలో నీకు కూడా ఒక విశేషమైన పాత్ర ఉంది. నీ పాత్ర నువ్వు పోషించాలి. యూ హ్యావ్ టు డూ యువర్ థింగ్. నీ పని నువ్వు చేయాల, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. ఇంకెవరో చేస్తారులే, పలానా వారు చేస్తున్నారు కదా, నేను మౌనంగా ఉందాంలే అని నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు, తప్పుకోవడానికి కూడా వీల్లేదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మోషేను, అహరోనును, మిరియామును దేవుడు ఏర్పరచుకున్నారనే మాట ఉంది. నిజమే. మోషే మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడి, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి అన్న సమయంలో మోషే అంటాడు, నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేను అని దేవునితో అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ అన్నయ్యన అహరోను నీకు తోడుగా పంపిస్తాను, అతడు నీకు నోటి వలె ఉంటాడు. హీ విల్ బీ యువర్ మౌత్.